పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగరాజును టీడీపీ కార్యకర్తలు కిడ్నాప్ చేశారు. వెంకుపాలెంలో ఒంటేరు నాగరాజు కిడ్నాప్ చేసిన టీడీపీ కార్యకర్తలు ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దుర్గి మండలం జంగమేశ్వరపాడు వదిలేసి వెల్లటూరులో ఉంటున్నాడు నాగరాజు. అయినప్పటికీ పక్కా స్కెచ్తో టీడీపీ కార్యకర్తలు నాగరాజు జాడ కనుక్కొని కిడ్నాప్ చేశారు. నాగరాజు కోసం పోలీసులు 6 స్పెషల్ బృందాలతో రంగంలోకి దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, నాగరాజు కిడ్నాప్ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఆచూకీ కనుక్కునే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బంధుమిత్రులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? పూర్తిగా నాగరాజు బంధుమిత్రులు అయితే వాళ్ళు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. వాళ్లపైన కూడా దాడి జరిగింది. నాగరాజు బావమర్ది పైన కత్తితో దాడి చేశారు. నాగరాజు బావమర్ది వెంటనే వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. దాంతోపాటుగా ఇప్పటికే ఎవరైతే కిడ్నాప్ చేశారో తెలుగుదేశం నాయకులు వాళ్ళ పేర్లను కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. సాక్షి టీవీ చాలా స్పష్టంగా చెప్పింది. ఏపీ 37 CU 9252 ఈ వాహనంలోనే నాగరాజును కిడ్నాప్ చేసుకెళ్లారు తెలుగుదేశం నాయకులు అని చెప్పడంతో పోలీసులు కూడా పూర్తిగా అలర్ట్ అయ్యారు. దానికి సంబంధించి ఆ రూట్ ఎటు వెళ్తుందో ఆ మార్గంలో దాదాపు 6 టీములను రంగంలోకి దింపారు. మనకి ఇప్పటి వరకు వచ్చిన సమాచారం, ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ప్రకాశం జిల్లా మర్రిపాలెం ఆ సమీపంలో నాగరాజుతో పాటు ఈ వెహికల్లో తెలుగుదేశం నాయకులు ఆ సమీపంలో ఉన్నట్లు కూడా మనకు సమాచారం వచ్చింది. పోలీసులు కూడా దగ్గరలోకి వెళ్తున్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తం 6 స్పెషల్ టీములు అయితే రంగంలోకి దింపారు. అయితే మొదట దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చాలా చురుగ్గా పనిచేస్తున్నారు నాగరాజు. మన ఎలక్షన్ టైంలో కూడా బాగా యాక్టివ్గా పనిచేశారు. అప్పటి నుంచి నాగరాజు పైన తెలుగుదేశం నాయకులు టార్గెట్ పెట్టారు. కూటమికి అనుకూలంగా ఫలితాలు రాగానే వెంటనే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని హుకుం జారీ చేశారు. నాగరాజు ఏదైతే బొల్లాపల్లి మండలం వెల్లటూరులో అక్కడికి వచ్చి కుటుంబ సభ్యులతో అక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇంటింటికి తిరిగి కూరగాయలు అమ్ముతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం ఒక వాహనంలో వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు 8 మంది, వాళ్ళు జల్లయ్య, రామాంజనేయులు, మణికంఠ, మల్లికార్జున, కొండ, అలానే లింగయ్య, వీళ్ళంతా ఒక కారులో వచ్చి నాగరాజు ఆటోని అడ్డుకుని నాగరాజుపై దాడి చేసి, నాగరాజు భార్యపై దాడి చేసి, బంధువులపై దాడి చేసి నాగరాజుని బలవంతంగా బొలెరో వాహనంలోకి ఎక్కించుకుని తీసుకువెళ్లారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా చాలా స్పష్టంగా మన దగ్గర ఉన్నాయి. దీన్నే బేస్ చేసుకుని పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ప్రకాశం జిల్లా మర్రిపాలెం దగ్గర నాగరాజును గుర్తించినట్లుగా పోలీసులు చెప్తున్నారు. పోలీసులు అయితే ఇంకా నిర్ధారించలేదు. నాగరాజు సేఫ్ జోన్లో ఉన్నారంటూ పోలీసులు అయితే చెప్తున్నారు, కానీ ఇంకా నిర్ధారించలేదు. దీనికి సంబంధించి 6 స్పెషల్ టీములను వెంటనే రంగంలోకి దిగడం, దాంతోపాటుగా కారు నెంబర్ కూడా సాక్షి టెలికాస్ట్ చేయడంతో పూర్తిగా ఈ కేసును ఛేదించామని చెప్తున్నారు, కానీ పోలీసులు అయితే ఇంకా నిర్ధారించిన పరిస్థితి అయితే లేదు. సిద్ధు.